బ్రేకింగ్ న్యూస్ రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న కొత్త సినిమాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లాగా కాకుండా గతంలో తాను తీసిన సినిమాల మాదిరి ఒక గొప్ప సినిమాను తీయబోతున్నాను అని రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాల విషయంలో పశ్చాత్తాపడుతున్నాను అన్నట్టుగానే ఆయన ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఆయన చేసిన సినిమా పాపాలను కడిగేసుకోబోతున్నాను అన్నట్టుగా ఒక మంచి సినిమాను తీయబోతున్నాను అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఆ కొత్త సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కొత్త సినిమా టైటిల్ ఏంటి, ఆ కొత్త సినిమా కథాంశం ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఎవరు నటించబోతున్నారు అన్న దాని గురించి ఒక వివరణ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. తన కొత్త సినిమాకు రామ్ గోపాల్ వర్మ సిండికేట్ అని పేరు పెట్టినట్టుగా ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ని ఒక పెద్ద ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీయబోయే కొత్త సినిమా గురించి ఆ ట్వీట్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే సినిమా పేరు సిండికేట్గా ఆయన ప్రకటించారు. సత్య కన్నా గొప్ప సినిమా తీయబోతున్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య ఎంత హిట్ సాధించిందో మనం చూసాం. ఇండస్ట్రీలో హిట్ సాధించింది. వరల్డ్ క్లాస్ సినిమాలు తీయగలిగే సత్తా ఉన్న రామ్ గోపాల్ వర్మ యూట్యూబుల్లో సినిమాలు తీసుకుంటూ కాలక్షేపాలు చేస్తారు. ఇన్నాళ్ళు పొలిటికల్ కథాంశంగా ఉండే సినిమాలు తీస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే పోర్న్ సినిమాలు తీస్తూ వచ్చారు. తనలో ఉన్న టాలెంట్ను పక్కన పెట్టి బూతి సినిమాలు తీయడం, యూట్యూబుల్లో సినిమాలు తీయడం లాంటి దానికి పరిమితం అయిపోయారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రియలైజ్ అయ్యారు. మరి ఎవరైనా రామ్ గోపాల్ వర్మకి హితబోధ చేశారో లేదా రామ్ గోపాల్ వర్మకే ఈ విధమైన సినిమాలు మానేయాలని అనిపించిందో నిన్న ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు తాను తీస్తున్న సినిమాలు అంటే ఆయన కొంత పెడదారి పట్టాను, ఇప్పుడు దాన్ని సరిదారిలోకి మార్చుకోవాలని అనుకుంటున్నాను అన్నట్టుగానే నిన్న ఆయన ట్వీట్ చేశారు. దానికి కొనసాగింపుగా ఈరోజు మరో ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న సినిమా సత్య కంటే బాగా ఉంటుంది. దీంతో ఆయనపై సినిమాల విషయంలో గతంలో ఉన్న విమర్శలన్నీ కూడా పోతాయి అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్తో గతంలో చేసిన పాత సినిమాల విమర్శలన్నీ పోతాయని ఆయన అనుకుంటున్నారు. దేశంలో రూపాంతరం చెందుతున్న క్రిమినల్ వ్యవస్థ ఆధారంగా తన కొత్త సినిమాను తీయబోతున్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అంతేకాదు ఆయన మనిషి గురించి కూడా ఒక మాట చెప్పారు. ఈ భూమిపై మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు అంటూ రామ్ గోపాల్ వర్మ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన సినిమా రేపటి తరాన్ని ఉద్దేశించి ఉండబోతున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమా బహుశా మార్చి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మారిన రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమా ఎలా ఉంటుందని ఆసక్తి ఇప్పటి నుంచి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ ఆయన గతంలో ఎన్నో మంచి సినిమాలు తీశారు. సత్య లాంటి సినిమాలు, శివ లాంటి సినిమాలు, ఇలా ఎన్నో మంచి సినిమా, రంగీలా, ఇలా ఎన్నో గొప్ప మంచి సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఆ తర్వాత మాత్రం రామ్ గోపాల్ వర్మ తన సహజ దారిని పక్కన పెట్టి వేరే సినిమాలు తీయటం మొదలుపెట్టారు. యూట్యూబ్లో రిలీజ్ చేయటం మొదలుపెట్టారు. పోర్న్ సినిమాలు తీయటం మొదలుపెట్టారు. సో ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన ఒక మంచి సినిమా తీయబోతున్నాను, ఇది ప్రపంచం మళ్ళీ తన వైపు చూసే విధంగా చేస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, మారిన రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమాపై ఇప్పటికే ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు. సినిమా ఎలా ఉండబోతుంది, కథాంశం ఎలా ఉండబోతుంది, టైటిల్ ఏంటి అన్నది కూడా సిండికేట్ అనే టైటిల్ని పెట్టారు. సో ఖచ్చితంగా అది ఇప్పటి నేరాలకి సంబంధించిన నేరాలు ఏ విధంగా రూపాంతరం చెందాయో, ఇప్పటి నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో దానికి తగ్గట్టుగా సినిమా ఉంటుందని చెప్తున్నారు. సో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే క్యాస్టింగ్ ఎవరుండే అవకాశం ఉంటుంది? రైట్, మా ప్రతినిధి రవిచంద్రతో మరి కొద్దిసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇంతవరకు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వచ్చేవారు. వారిని వీరిని కెలుకుతూ, వారిని వీరిని గిల్లించుకుంటూ ఉండే ట్వీట్లు రామ్ గోపాల్ వర్మ చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు మారిన రామ్ గోపాల్ వర్మ నేను మారిపోయాను అని చెప్తున్నారు. మారిపోయిన నేను ఒక మంచి సినిమా తీయబోతున్నాను అని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. ఆయన తీయబోయే మంచి సినిమా కూడా నేరాలు ఏ విధంగా రూపాంతరం చెందాయి, ప్రస్తుత సమాజంలో నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపైన సిండికేట్ అనే ఒక సినిమాను తీయబోతున్నాను అని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. ఆయన సినిమాలో ఎవరు నటించబోతున్నారు అనేది కూడా త్వరలో చెప్తానని అంటున్నారు. ఇప్పటివరకు గిల్లటం, గిల్లించుకోవడం, వివాదాస్పద ట్వీట్లు చేయటం,
వివాదాస్పద సినిమాలు తీయడం. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఈ విధంగా చేస్తూ వచ్చేవారు, కానీ ఇప్పుడు నేను మారిపోయానని అంటున్నారు. సో మారిపోయిన నేను ఒక మంచి సినిమా తీయబోతున్నాను అని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. ఈరోజు కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, రామ్ గోపాల్ వర్మ ఇంతవరకు వివాదాస్పద ట్వీట్లు చేసేవారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తే ఎవరిపై వ్యంగ్యంగా మాట్లాడేవారు, ఎవరి గురించి అందులో మాట్లాడేవారు అనే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు మారిపోయిన నేను ఒక మంచి సినిమా తీయబోతున్నాను, నేరాలు ఏ విధంగా రూపాంతరం చెందాయి అనే ఒక మంచి సినిమా, నిజంగానే మంచి సినిమా తీయబోతున్నానని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. సో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ఈ ట్వీట్లపై ఎటువంటి చర్చ జరుగుతుంది? అలాగే సిండికేట్ సినిమాలో ఎవరు కాస్టింగ్ ఎవరుండే అవకాశం ఉంటుంది? రోహిత్, రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల తర్వాత తన సత్య మూవీని మరలా చూసుకొని కళ్ళమట్టి దీనిలో వచ్చినాయి, ఏడ్ చేశాను, నేను ఇలాంటి మంచి సినిమా తీశానా, ఇప్పుడు ఎందుకు పిచ్చి సినిమాలు తీస్తున్నాను అంటూ ఆయన అంతర్మథనం చెందినట్టుగా చాలా బాధ పడుతూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అది చూసిన తర్వాత నిజంగా మనిషిలో మార్పు వచ్చిందా, ఇది కూడా ఒక సెటైరా అనేది కూడా అందరికీ అనుమానం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన చేసిన ట్వీట్ అయితే తన సరికొత్త శకానికి నాంది పలుకుతున్నట్లుగా మరలా ఒక మంచి సినిమా తీయబోతున్నానని ఆయన ఒక ట్వీట్ చేయటం అయితే జరిగింది. బట్ ఇది కూడా క్రైమ్ నేపథ్యంలోనే జరుగుతోంది. సో ఆయన తన జోనర్ని అయితే వదిలిపెట్టలేదనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన సిండికేట్ అనే టైటిల్ తోటి ఒక సినిమా తీస్తున్నాడు. గతంలో తీసిన సినిమాల కంటే విభిన్నంగా ఉంటదని ఆయన చెప్తున్నప్పటికి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో తీస్తున్న ఈ సినిమా కూడా ఆయన మార్క్ సినిమాగానే ఉండబోతుందనేది అందరూ కూడా అనుకుంటున్న మాట. ఈ భూమిపైన మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు అనేది జనరల్ గా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా మనుషుల్ని చాలా మూర్ఖులు, జంతువులు, క్రిమినల్స్ అనగానే అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఒక మహిళలను మాత్రమే దేవతలు, అందమైన వాళ్ళు అని ఆయన కీర్తించడం మనం గతంలోనే చూసాం. అయితే ఈ సిండికేట్ కి సంబంధించి మాత్రం నటీనటుల వివరాలు, ఇంకా మిగిలిన వివరాలు ఏది కూడా, టెక్నీషియన్స్ వివరాలు కూడా ఏమీ ఆయన వెల్లడించలేదు. కాకపోతే ఆయన ఒక మంచి సినిమా తీయబోతున్నాను, సత్య లాంటి ఒక మంచి సినిమా తీయబోతున్నాను అనేది మాత్రం ఒక కాన్ఫిడెంట్ గా ఆయన ట్వీట్ లో చెప్పడం జరిగింది. రోహిత్, రైట్. నిజంగా ఈ ట్వీట్ చేసిన తర్వాత అందరూ కూడా చర్చించుకున్నారు. మీరు అన్నట్టు రామ్ గోపాల్ వర్మ ఏదో మళ్ళీ సరదాగా చేశారా, లేకపోతే సెటారికల్ గా ట్వీట్ చేశారా, ఆయనపై ఆయనే అంటే ఎప్పుడు నేను దేనికి భయపడను, అసలు పశ్చాత్తాపడను అనే రామ్ గోపాల్ వర్మ నన్ను నేను ఆలోచించుకుంటున్నాను, అంతర్మథనం చెందాను అని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా నిజమాబద్ధం అని అనుకున్నారు. మళ్ళీ ఈ రోజు కూడా ట్వీట్ చేయడంతో కొంత ఓకే, రామ్ గోపాల్ వర్మ మారారు. ఆయన నిజానికి రామ్ గోపాల్ వర్మ అన్ని జోనర్లోనూ సినిమాలు తీశారు. క్రైమ్ బ్యాక్డ్రాప్లో తీశారు, లవ్ సినిమాలు తీశారు, హారర్ సినిమాలు తీశారు, పోన్ లాంటి సినిమాలు కూడా రామ్ గోపాల్ వర్మ తీశారు. సో ఇప్పుడు నేను ఒక మంచి సినిమాని తీయబోతున్నానని చెప్తూ ఉండటంతో అటు బాలీవుడ్ కూడా రామ్ గోపాల్ వర్మ చేసే మాటలను, చేసే సినిమాలను చాలా బాగా పరిశీలిస్తారు. సో ఇప్పుడు బాలీవుడ్ నుంచి అలాగే టాలీవుడ్ నుంచి ఎటువంటి చర్చ జరుగుతోంది? సో రామ్ గోపాల్ వర్మ సినిమాల మీద అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు పెద్దగా చర్చించుకునే పరిస్థితి లేదు. కాకపోతే మారిన రామ్ గోపాల్ వర్మని చూడబోతున్నాము అనేది మాత్రం టాలీవుడ్ కొంతమంది ఇప్పుడు మాట్లాడుకుంటున్నమాట. ఆయన సత్య సినిమా చూసిన తర్వాత ఆయనలోని మొత్తం ఆవేదన మొత్తం కూడా వీటిలో వెల్లడించాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీస్తాడు అనే నమ్మకం అయితే ఈ ట్వీట్ చూసిన తర్వాత కొంతమందిలో కలుగుతోంది. బట్ ఆయన ఆర్టిస్ట్ వివరాలు, అలాగే ఆ స్టోరీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తేనే ఆయన ఏం తీయబోతున్నాడు, మరలా మంచి రామ్ గోపాల్ వర్మ కనిపించబోతున్నాడా, లేదా తన సహసిద్ధమైన కథాంశాలు, డైరెక్షన్ తోటి ఆయన మరలా మోసదూరంలో తీసిన సినిమాని మరలా తీయబోతున్నాడు అనేది మాత్రం. అంటే రామ్ గోపాల్ వర్మలో మళ్ళీ ఒరిజినల్ డైరెక్టర్ ని చూడబోతున్నామా? ఖచ్చితంగా కొంతమందిలో అయితే ఆ నమ్మకం ఉంది. బట్ అది ఎంతవరకు నమ్మాలి అనేది కూడా ఒక 50-50 ఛాన్సెస్ గానే ఉంది. ఖచ్చితంగా ఆయన మారిన రామ్ గోపాల్ వర్మని చూస్తాము అనేది మాత్రం ఎవరికి కూడా 100% నమ్మకం లేని పరిస్థితిలో. అయితే ఇందులో బాలీవుడ్ నటులు ఉండే అవకాశం ఉంటుందా, తెలుగు నటులతో తీసే అవకాశం ఉంటుందా రామ్ గోపాల్ వర్మ? లేదు, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. తను ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్ అనేది మాత్రమే వెల్లడించాడు, అలాగే టైటిల్ మాత్రమే ఆయన వెల్లడించడం జరిగింది. మిగిలిన పూర్తి వివరాలన్నీ కూడా త్వరలో తెలియజేస్తానని చెప్పడం జరిగింది. రోహిత్, ఖచ్చితంగా ఆయన అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ నుంచి 2 చోట్ల నుంచి కూడా ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రైట్ రవిచంద్ర, రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే సినిమా గురించి ఆయన ఈరోజు చాలా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక ట్వీట్ చేశారు. సత్య సినిమా చూసిన తర్వాత అయ్యో నేను తీస్తున్న సినిమాలేంటి, ఈ విధంగా నేను సినిమాలు ఎందుకు తీస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకున్నాను అని అంతర్మతనం చెందాను అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఏంటి, అంతర్మతనం చెందడం ఏంటి అని చాలామంది ముక్కును వేలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మశక్యం కానీ ట్వీట్ అంటూ చాలామంది మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. కానీ రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. ఆయన నిజంగానే మారిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రామ్ గోపాల్ వర్మలో నుంచి ఒరిజినల్ డైరెక్టర్ బయటకు వస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ మంచి సినిమాలు తీశారు. ప్రపంచం ఆయన గురించి మాట్లాడుకునే, దేశం ఆయన తీసే సినిమాల గురించి చర్చించుకునే విధంగా సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత ఏంటి సినిమాలు ఏమైపోయి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు తీసినాడు ఏంటి అని